వివాహం అయినటువంటి సంవత్సరములో నూతన వధు అనగా కొత్త కోడళ్ళు అత్తవారింట ఆషాఢ మాసములో ఉండరాదని, అందువల్ల అత్తగారికి అత్తవారి కుటుంబానికి దోషమని జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉన్నది. అందువల్ల పూర్వీకులు కల్పించినటువంటి ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ జ్యోతిష శాస్త్రములో ఉన్నటువంటి నిబంధనను అనుసరించి అనాదిగా పూర్వకాలం నుంచి కూడా మరి ఆషాఢ మాసం వచ్చింది అంటే కొత్తగా పెళ్ళినటువంటి వారు కోడళ్ళంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వధువు తప్పనిసరిగా మరి పుట్టినింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో శాస్త్రం యొక్క పరమార్థము, ఆచార సాంప్రదాయాల యొక్క పరమార్థము నిగూఢంగా ఉందని చెప్పవచ్చు. ఈ ఆషాఢ మాసము పూర్తిగా వర్షాకాలము అయినందువలన ఈ వర్షాకాలంలో పలు వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ వ్యాధులు కొత్త జంటలకు రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఈ ఆషాఢ మాసములో నూతన దంపతులకు ఎడబాటును కల్పించి మరి కొత్త కోడళ్ళంతా పుట్టినింట ఉండాలనేటువంటి విధానాన్ని ఏర్పరిచారు. ఈ ఆషాఢ మాసములో కోడలు అత్తగారు ఒకే కడప దాటరాదని, ఒకే ఇంటిలో ఉండరాదని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అందువల్ల అత్తగారికి అత్తగారి కుటుంబానికి పలు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఎన్నో దోషాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా నూతన వధువు పుట్టినింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇది ఈనాటి నుంచి వచ్చినటువంటి సమస్య కాదు.